ఇక సంక్రాంతి వేళ షాపింగ్ సందడి కాకినాడలో ఆకట్టుకుంటున్న పరిస్థితి ప్రధాన సీఎంఆర్ చందన బ్రదర్స్ వంటి దుకాణాలతో పాటు ఏదైతే రోడ్ సైడ్ అమ్మే దుకాణాలు సైతం కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంది. సంక్రాంతికి ముందే సంక్రాంతి శోభైతే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం ఎలా జరుగుతుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా నూతన వస్త్రాలు దాదాపు కుటుంబాల్లో తెలుగు రాష్ట్రాలనే కాదు దేశంలో ప్రపంచంలో ఉన్న భక్తులంతా కూడా ముఖ్యంగా హిందువులంతా కూడా ఒక చక్కని ఆధ్యాత్మిక పండుగగా 3 రోజులు కూడా నూతన వస్త్రాలు ధరించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సంక్రాంతి రోజు మన నివాసంలో పెద్దలు కాలం చేస్తే వారి పేరుపై ప్రత్యేకంగా బట్టలు పెట్టి పూజా కార్యక్రమం అనంతరం ఈ రకంగా నూతన వస్త్రాలు ధరిస్తారు. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ముఖ్యంగా కాకినాడ కేంద్రంతో పాటు రూరల్ ప్రాంతాల్లో ఉన్న దుకాణాలన్నీ కూడా కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. దాదాపు గ్రామాలకు పెద్ద దిక్కుగా ఈ కాకినాడ అనేది కాకినాడ నగరం ఉంది. దీంతో సౌత్ సెంట్రల్ ఏదైతే ఉందో సౌత్ సెంట్రల్తో పాటు ఇటు చందన బ్రదర్స్, అదేవిధంగా సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇలాంటి దుకాణాలతో పాటు అశోక్ హోటల్ వీధిలో ఉన్న స్ట్రీట్ ఐటమ్స్ ఎక్కువగా ఈ స్ట్రీట్లో మనం చూస్తున్నాం. అశోక్ హోటల్ వీధిలో కూడా ఎక్కువగా అనేక రకాల వస్త్రాలు తనదైన శైలిలో ఆకట్టుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి సైతం కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. పెద్ద షాపింగ్ మాల్స్ కు ధీటుగా చిన్న వ్యాపారులు కూడా పలు రకాల వస్త్రాలు కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉంచిన నేపథ్యంలో కాకినాడ నగరం అంతా కూడా ఇసుక వేస్తే రాలన విధంగా కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే నగర ప్రాంతమే కాక సిఎంఆర్ షాపింగ్ లాంటి సంస్థలు అనేక ప్రాంతాల్లో బ్రాంచ్ ఇటు తునితో పాటు అనేక ప్రాంతాల్లో రాజమండ్రి, అమలాపురం ఇలాంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బ్రాంచులు ఉన్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ దుకాణాలన్నీ కూడా కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. మరొక ఆఫర్ల వర్షం కురిపిస్తుంది. సంక్రాంతి వచ్చిందంటే ముఖ్యంగా అట్రాక్షన్ కొనుగోలుదారుని అట్రాక్ట్ చేసేందుకు ఒక్కొక్క దుకాణం ఒక రకమైన ఆఫర్లు ప్రకటిస్తుంది. దీనిలో భాగంగా సౌత్ సెంట్రల్ కి సంబంధించి అనేక ఆఫర్లు ప్రకటించింది. దాదాపు ఇంట్లో ఒక ముగ్గురు ఉన్నారంటే ఇద్దరికి వస్త్రాలు తీసుకున్నట్లయితే మరొకరికి ఉచితంగా కూడా కొన్ని ముఖ్యంగా సౌత్ సెంట్రల్ లాంటి షాపింగ్ మాల్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మరోపక్క కూపన్స్ అంటే దాదాపు మనం 1200 నుంచి 3000 లేక 5000 కొనుగోలు చేసామంటే వారికి దగ్గర 20 నుంచి 30 వరకు కూడా కూపన్లు ఇస్తున్నారు. ఆ కూపన్ పై వారి ఫోన్ నెంబర్ రాసి అక్కడ ప్రత్యేకించి ఒక డబ్బా పెట్టడం, ఆ బాక్స్ లో ఈ కూపన్లు వేస్తే అదొక మనకు ప్రైజ్, ఒక ఫ్రిడ్జ్ కానీ ప్రధానంగా టీవీ కానీ ఇలా అనేక వస్తువులు ప్రైజ్ మనీ కూడా అందజేస్తుండడంతో కొనుగోలు చేసేందుకు అలాంటి దుకాణాలు కూడా పెద్ద ఎత్తున కాకినాడ నగరవాసులు మొక్కు చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. సంక్రాంతికి ముందే కాకినాడ నగరం అయితే పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రతి గంటకి కూడా ఒక పెద్ద ఎత్తున జనవాహిని అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పండుగ సంక్రాంతి నేపథ్యంలో పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వచ్చిన వారంతా కూడా నగర కేంద్రం కావడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద సిటీగా కాకినాడ ఉంటుంది. కాబట్టి కాకినాడపై ఎక్కువ మొక్కు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కొనుగోలుదారుతో కలకలాడుతూ కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పుకుంటే పెద్ద దుకాణాల్లో ఏ విధంగా ఉంటాయో స్ట్రీట్ సైడ్ దుకాణాల్లో కూడా అదే ఐటమ్స్ కూడా లభించడంతో ఆ చిరు వ్యాపారంతో ఆ ప్రాంతం అన్ని కూడా కొనుగోలుదారుతో కలకలాడుతున్న పరిస్థితి కాకినాడలో కనిపిస్తుంది.